అండి ఇవాళ మేము రిషికేష్‌కి 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వశిష్ఠ గుహకి వచ్చాము. ఈ గుహలు మనకి రిషికేష్ నుంచి కేదార్‌నాథ్ వెళ్ళే దోవలోనే ఉంటాయి. రోడ్డు మీద నుంచి కిందకి 200 స్టెప్స్ కిందకి దిగితే గనక ఈ ఆశ్రమం ఉంటుంది. ఇక్కడ పైన క్లైమేట్ ఎట్లా ఉన్నా గాని కింద చాలా చల్లగా చాలా బావుంటుంది. వశిష్ఠ మహర్షి కథల ప్రకారం వశిష్ఠ మహర్షి తన పిల్లలు చనిపోయిన తర్వాత గంగా నదిలో దూకి చనిపోవాలనుకుంటాడు. కానీ గంగాదేవి ఒప్పుకోదు. అప్పుడు వశిష్ఠ మహర్షి తన భార్య అయిన అరుంధతి దేవి ఇక్కడ ఈ గుహలో ఉండి ఇక్కడ చాలా ఏళ్ళు తపస్సు చేసుకున్నారు. సో ఇది లోపలికెళ్తే గుహది చాలా చీకటిగా ఉంటది. ఆయన స్వామి పురుషోత్తమానందజీ ఆయన. ఇది లోపల చాలా చీకటిగా ఉంటది. ఏంట్రా ఇంత చీకటిగా ఉంది? నిఖిల్, హే నిఖిల్, యు ఆర్ హ్యావింగ్ మొబైల్? Yep. तो लाइट ऑन करो. लाइट ना ज़्यादा अंदर है. हेलो, कम हियर फर्स्ट. इसमें लाइट डालो. हाँ डाल रहा हूँ. ये बहुत अंधेरा है, कुछ दिखाई नहीं दे रहा है. इधर डालो. ए वेट फॉर मी निखिल. देखना ध्यान से आना. ఇక్కడ చాలా మంది ఇక్కడ మీకు గద్దె కనిపిస్తుంది. ఇక్కడ కూర్చుని చాలా మంది మెడిటేషన్ చేసుకుంటారు. మెడిటేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళ ప్రెజెన్స్ ఫీల్ అవుతుంది అని భావిస్తారంట. శివ హై अरे मेरे को आपको चाहिए बेटू? अरे ये वशिष्ठ है. नहीं, ये वशिष्ठ नहीं है, ये नरोत्तम जी है. वशिष्ठ तो बहुत साल पुराने उनके कोई होंगे ना. दिस इज द एंट्रेंस. ఇక్కడ ఈ ఆశ్రమం పక్క నుంచే మనం వెళ్తే గనక అక్కడ దూరంగా కనిపిస్తుంది గంగాదేవి ఒడ్డు కనిపిస్తుందండి. అక్కడికి వెళ్దాం ఇప్పుడు. गंगा मैया की जय हो, जय बोलो गंगा मैया की. కిలోమీటర్ రాళ్లల్లో నడిచి వెళ్తే కనుక గంగాదేవి ఒడ్డు దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ ఇది ఇక్కడ చాలా అన్ని రాళ్ళు రప్పలు ఉన్నాయి. ఇక్కడ మా హస్బెండ్ లోపలికి వెళ్ళొద్దు అన్నారు. కానీ ఇక్కడ వశిష్ఠ మహర్షి ఈ ఒడ్డుకొచ్చి ఆయన ప్రాణత్యాగం చేసుకుందాం అనుకుని ఇక్కడ ఆగిపోయి ఈ గుహల్లో ఆయన తపస్సు చేసుకున్నాడు. ఇక్కడ గనక మీరు ఒక్కసారి వచ్చి చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందంటే సీనరీ అసలు ఇక్కడే ఉండిపోవాలా అన్నంత బాగుంటుంది. ఇక్కడ వాటర్ కూడా ఎట్లా ఉంటాయి అంటే చాలా లైట్ గ్రీన్ కలర్లో చాలా బాగుంటాయి. ఇక్కడ ఈ వ్యూ అయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. కానీ మేము వచ్చింది సమ్మర్లో కాబట్టి ఇలా ఉంది. ఒకవేళ రైనీ సీజన్లో అయితే ఇదంతా వాటర్ ఉంటుందేమో. ఒకవేళ చూసుకుని నేను అక్కడికి వెళ్ళింది దాదాపు మిట్ట మధ్యాహ్నం అయి ఉంటుందండి. 2-3 అయి ఉంటుంది. కానీ చూడండి తెల్లవారుజాము వెళ్ళినట్టు ఉంది క్లైమేట్. అక్కడ ఎండ కూడా మనకి తాకదు. అంటే ఎండాకాలం అయినా కానీ మన ఎండ అనిపించదు అసలు ఇక్కడ మాత్రం. సో క్లైమేట్ ఇక్కడ వ్యూ చూస్తే కనుక ఇక్కడే ఉండిపోదామా అన్నంత ఫీలింగ్ వస్తుంది. మేమైతే వెళ్తూనే ఉన్నాము. కానీ రాళ్ళు ఎక్కువగా చాలా మంది గుహ దగ్గరకు వచ్చి మెడిటేషన్ చేసుకుంటారు. ఈ వ్యూ చూసి మీరు ఎంజాయ్ చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కొండ చూడండి, ఇదిగో అక్కడే అదే వశిష్ఠ గుహ అని అంటారు. సో మెయిన్ రోడ్డుకి బాగా కిందకి దిగాలి. చాలా స్టీప్గా ఉంటాయి స్టెప్స్. దిగితే కనుక ఇది వస్తుంది ఆశ్రమము. మీరు కూడా తప్పకుండా వచ్చి ఎంజాయ్ చేయండి. వ్యూ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ మొత్తం అన్ని కేవ్స్ ఇవి.
ఏ మట్టి ఎందుకు పట్టుకున్నావు? ఇదా డెజర్ట్ మట్టి లాగా ఉంది ఇది. ఇదిగో చూడు ఈజీగా ఉంటుంది. డెజర్ట్ మట్టి లాగా ఇది. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి, మా ఇద్దరం, నేను మా వాడు. సో ఇక్కడ వాటరు ఎంత క్లియర్గా ఎంత బాగుంటుంది అంటే సీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వెళ్ళకూడదు. హలో రా, మన జార్ లోపల పడతారు చెప్తున్నా నేను. హలో కాదు, జారి లోపల పడతారు. ఆ బండలు మొత్తం పాసిపోయి ఉన్నాయి చూడండి. హలో జస్ట్ వాటర్ కొంచెం అందుకో అంతే. ఇగో ఆశ అని చెప్తున్నాను. మేము వెళ్ళింది సమ్మర్ కాబట్టి వాటర్ క్లియర్గా ఉంది. సో నేల కనిపిస్తుంది. సో కింద రాక్స్ కూడా, వాటర్లో ఉన్న రాక్స్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి తీసుకెళ్ళాను. మీరు పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే రైనీ సీజన్లో ఇంకా డీప్గా ఉంటాయి. బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ గంగా. So cool, mom. So pure and cool. Cool water. గంగా. నిఖిల్, Hello. There is Asha Kollu washing her legs in Ganga. ఇక్కడ సేఫ్గా ఉంది భాస్కర్. There are so many rocks in here, so you can go inside, but not too deep. Hey, take my picture. Yep. Nikhil, where are you going? I'm just Ganga. Beautiful view of mountains, rocks, Ganga. Mom, Very beautiful view. Mom, give me some. Hello. Give me some water. Very beautiful. This is Vasishtha Guha, where Vasishtha Maharshi did his meditation. Nikhil, you don't come. You sit there only. Okay.